कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं వందే వాల్మీకి కోకిలం. ఆ స్థితిలో ఏమి చెబితే ఏమి ఆజ్ఞాపిస్తాడో అని భయపడిపోయినాడు ఆ ప్రాజ్ఞుడు. చేతులు జోడించి ఆయన దగ్గరకు పోయి జయము ఆశీర్వదించి మందముగా మధురముగా, మహారాజా, పురుష శార్దూలము తమ పుత్రుడు రాముడు తమ దర్శనం కోసం వచ్చి వాకిట్లో కనిపెట్టుకుని ఉన్నాడు. అతడు తన ధనాన్ని అంతా బ్రాహ్మణులకు భృత్యులకు దానమిచ్చినాడు. మిత్రులందరికీ వీడుకోలు చెప్పినాడు. వనవాసానికి ప్రయాణమైపోతూ తమ అనుజ్ఞ కోసం సీతాలక్ష్మణ సహితంగా ఇక్కడికి వచ్చినాడు. అనంత కిరణాలతో తేజరిల్లే సూర్యుడి వలె సమస్త రాజగుణాలతో విరాజిల్లుతూ మీ దర్శనం ఆపేక్షిస్తూ ఉన్నాడు. తాము అతనికి దర్శనం ఇవ్వవలెను అని చెప్పినాడు. ఆ ధర్మాత్ముడు, ఆ సత్యవ్రతుడు దశరథ మహారాజు సముద్రం వలె గంభీరుడు, ఆకాశం వలె నిర్మలుడు. ఆయన సుమంత్రుని చూచి, మంత్రిసత్తమా, నా భార్యలందరినీ ఇక్కడికి రప్పించవలెను, వాళ్ళ సమక్షంలో ఆ ధార్మికుని చూస్తాను అన్నాడు. మహారాజాజ్ఞను సుమంత్రుడు ఆయన భార్యలు 350 మందికి తెలియజేసినాడు. వారు అందరూ రాముడు అడవికి పోతున్నాడు అని కన్నులు ఎర్రబడిపోయేటట్టు ఏడుస్తూ కౌసల్యాదేవి వెనుక దశరథ మహారాజు దగ్గరకు నడిచినారు. అంతటా ఆయన రాముని లోపలికి తీసుకొని రమ్మని సుమంత్రుడితో చెప్పినాడు. భార్యల మధ్యన కూర్చుని ఉన్న దశరథ మహారాజు సుమంత్రుడి వెనుక చేతులు జోడించి నడిచి వస్తూ ఉన్న రాముణ్ణి, సీతాదేవిని, లక్ష్మణుని చూచినాడు. తటాలున లేచినాడు. వారికి ఎదురకుండా పరిగెత్తినాడు. దుఃఖార్థుడై వారిని సమీపించకుండానే నేలకూలినాడు, మూర్ఛపోయినాడు. ఆయనను లేవనెత్తడానికి రామలక్ష్మణులు పరిగెత్తుకుని వచ్చినారు. ఆయన భార్యలందరూ గొల్లుమన్నారు. హా రామ అంటూ వారందరూ నెత్తి బాదుకుంటూను గుండెలు కొట్టుకుంటూను ఏడవసాగినారు. వారి ఏడుపులకు, వారి పెడబొబ్బలకు, వారి ఆభరణాల చప్పులకు ఆ భవనమంతా కంపించిపోయింది. రామలక్ష్మణులు సీతాదేవి దశరథ మహారాజును పర్యంకం మీద పరుండబెట్టి ఉపచారాలు చేసినారు. కొంతసేపటికి ఆయనకు తెలివి వచ్చింది. దుఃఖ సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉన్న దశరథ మహారాజును చూచి రాముడు, మహారాజా, తాము మాకందరికీ నాథులు. తమ అనుజ్ఞ పొంది వీడుకోలు చెప్పి పోవడానికి వచ్చినాను. నేను దండకారణ్యానికి ప్రయాణమైపోతున్నాను. నన్ను తాము సంతోషంతో ఆశీర్వదించవలెను. ప్రభు, ఈ సీత నాతో వస్తూ ఉంది. ఈ లక్ష్మణుడు నా వెంట బయలుదేరినాడు. రావద్దు అని వీళ్ళకు నేను అనేక విధాలు చెప్పినాను. వీళ్ళు వినలేదు. వీళ్ళు నేను లేకుండా ఇక్కడ ఉండడము అన్నారు. వీళ్ళు నాతో రావడానికి తాము అనుమతించవలెను. ప్రభు, ప్రజలందరూ ఈ భూమి మీద సంచరించడానికి బ్రహ్మదేవుడు అనుజ్ఞ ఇచ్చినట్టు మేము వనవాసం చేయడానికి తాము అనుజ్ఞ ఇవ్వవలెను అన్నాడు. రాముడు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా వనవాస ప్రయాణ సన్నద్ధుడై వచ్చి తనను అనుజ్ఞ అడుగుతూ ఉన్నందుకు కించపడిపోయి, రామ, నేను ఎప్పుడో కైకేయికి వరాలు ఇచ్చి ఇప్పుడు మోసపోయినాను. నీవిప్పుడు నన్ను నిగ్రహించి ఈ అయోధ్యకు రాజువయ్యి రాజ్యమేలు అన్నాడు దశరథ మహారాజు. రాముడు పరమధార్మికుడు మాత్రమే కాదు, మాట నేర్పరి. అతడు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ, ప్రభు, తాము ఎంతకాలమైనా ఈ రాజ్యమేలవలెను. తాము పుణ్యమూర్తులు. నా నుంచి మీకు అసత్య దోషం రాకూడదు. మీ నుంచి నాకున్నూ అసత్య దోషం రాకూడదు. ఇప్పుడు నేను వనవాసం చేయడమే ధర్మము. రాజా, ఒక 9 సంవత్సరాలు, ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు, ఏమి ఎంత పెద్ద కాలము సుఖంగా వనవాసం చేస్తాను. గడువు కాలం అయిపోగానే వచ్చి మీ పాదాల మీద వాలుతాను అన్నాడు. ఈ మాటలకు దశరథ మహారాజు సత్యపాసబద్ధుడైపోయినాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. దీనుడైపోయినాడు. కైకేయిదేవి చెంపను చేరి వెంటనే రాముని పంపించివేయమని చెవిలో ఊదడం మొదలుపెట్టింది. ఆయనకేమీ తోచకుండా పోయింది. రాముణ్ణి చూస్తూ, నాయనా, పో, నీవు ప్రయాణమైపో. నీవు ఇహపరలోక సౌఖ్యాలన్నీ అనుభవించవలను. తిరిగి ఇక్కడికి రావలను. ఈ రాజ్యం ఏలవలెను. నాయన, నీవు నిర్భయము మంగళకరము అయిన సత్పథం అవలంబించుపో. రామ, నీవు రఘుకుల దీపకుడవు, సత్యవ్రతుడవు, పరమధార్మికుడవు. అడవికి పోవలను అని నీకు బుద్ధి పుట్టింది. నీ బుద్ధి మార్చడం ఎవరితరము? అయితే నాయన, నీవిప్పుడే ప్రయాణమైపోవద్దు. ఈ రాత్రంతా ఇక్కడనే ఉండు. ఈ ఒక్క పూటైనా నిన్ను కల్లారా చూసి సంతోషిస్తాను. నీవు మీ అమ్మను నన్ను చూస్తూ ఈ రాత్రి ఇక్కడనే ఉండు. మేము మా చిత్తం వచ్చినట్టుగా నిన్ను సంతోషపెడతాము. నీవు రేపు ఉదయం ప్రయాణమైపోవచ్చును. నాయన, నా పరలోక సౌఖ్యం కోసం నీవు సమస్త సౌఖ్యాలు వదులుకొని కారడవులకు పోతున్నావా? ఇటువంటి దుష్కర కార్యం నీవు తప్ప ఎవరూ చేయలేరు. రామ, నిన్ను అడవికి పంపించడం నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. సత్య ప్రమాణముగా చెబుతున్నాను. ఈ కైక నివురుగప్పిన నిప్పు. తన క్రౌర్యాన్ని తెలియనీయకుండా దాచి ఉంచుకున్నది. దీని దగ్గర నా ప్రజ్ఞ చలించింది. ఇది నన్ను మోసపుచ్చింది. ఎన్నడో సంతోషంతో నేను ఇస్తాను అన్న వరాలు నన్ను ఏమర్చి విపరీతంగా అడిగిపుచ్చుకున్నది. నాయన, ఈ కైక మన వంశాచారాన్ని నేలపాలు చేసింది. అయ్యో, ఈ కైక కోరికను నీవు కూడా సఫలం చేయవలసి వచ్చింది. రామ, నీ ధార్మికతకు నాకు ఆశ్చర్యం వేస్తున్నది.
అయితే నీవు నా జ్యేష్ఠపుత్రుడవు, నాకు అసత్య దోషం రానియకూడదు అనుకున్నావు. ఆశ్చర్యం లేదు అంటూ దశరథ మహారాజు కన్నీళ్లు కార్చినాడు. ఈ ఆర్తాలాపాలకు రాముడు లక్ష్మణుడి వంక చూచి దశరథ మహారాజుతో, రాజా, ఈనాడు మీరు నన్ను సంతోషపెడతారు, రేపు ఎవరు సంతోషపెడతారు? అందువల్ల నేను కోరికలన్నీ వదులుకున్నాను, వనవాసం చేయడానికి సంకల్పించుకున్నాను. ఈ నా బుద్ధి మారదు. ప్రభు, కైకేయీదేవికి తాము సంతోషంగా వరాలిచ్చారు. ఆ వరాలను మీరు సంపూర్ణంగా చెల్లించవలెను. మీ ఆజ్ఞను నేను శిరసావహించి 14 సంవత్సరాలు మహారణ్యంలో మహర్షుల మధ్య నివసిస్తాను. మిమ్మల్ని నిగ్రహించమని చెప్పినారు. మీకు ఆ ఆలోచన వద్దు. ఈ రాజ్యము ఏలవలెను అనే కోరిక నాకు లేదు. ఇంకా ఏవో సుఖాలు అనుభవించవలను అనే కోరిక అంతకన్నా లేదు. మీ ఆజ్ఞలు నెరవేర్చడం ఒక్కటే నాకు ఉన్న కోరిక. మీరు దిగులు పడవద్దు, కన్నీళ్లు కార్చవద్దు. గంభీరుడైన సముద్రుడు ఎప్పుడు అయినా కలత చెందుతాడా? మీ ఆజ్ఞలను శిరసావహించడం తప్ప నాకు ఈ రాజ్యంతో పని ఏమిటి? స్వామి, నాకు కావలసింది తాము తమ సత్యవ్రతము. నేను అనృతం అంగీకరించను. నా సుకృతం మీదను నా సత్యం మీదను ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నేను ఇక్కడ ఒక్క క్షణమైనా ఉండను. నన్ను కైకేయీదేవి వనవాసానికి పొమ్మన్నది. నేను పోతాను అన్నాను. అందువల్ల మీ ఆజ్ఞను శిరసావహించడమే కాకుండా ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వాణ్ణి అవుతాను. దేవతలకు సైతం తండ్రి ప్రత్యక్ష దైవం అని చెప్పగా విన్నాను. అందువల్ల నా తండ్రి నాకు దేవుడు అనుకుంటున్నాను. ఆయన ఆజ్ఞలను తలదాల్చడమే నా పని. నేను నా వనవాసం అయిపోయిన తర్వాత వచ్చి తమ దర్శనం చేస్తాను. తాము ఇక దిగులు పడవద్దు. ప్రభు, నా ఈ తల్లులందరూ నేను వనవాసానికి పోతున్నాను అని గద్గద కంఠలై కన్నీళ్లు కారుస్తున్నారు. వారిని ఓదార్చవలసిన వారు మీరు. మీరే దుఃఖపడితే మిమ్మల్ని ఓదార్చేవారు ఎవరు? మీరు దుఃఖపడవద్దు. దేవా, నేను ఈ పట్టణము ఈ రాజ్యము వదులుకొని పోతున్నాను కనుక పట్టణాలతోనూ పర్వతాలతోనూ వనాలతోనూ సుస్థిరమైన హద్దులతోనూ ధనధాన్య సమృద్ధిగాను సర్వస్వభావంగాను ఉన్న ఈ రాజ్యాన్ని భరతుడికే ఇవ్వండి. వాడే ఈ రాజ్యాన్నంతా పాలిస్తాడు. మీరు ఆజ్ఞాపించినట్టు జరిగి తీరవలను. మీ ఆజ్ఞలు నేను శిరసావహించడం శిష్టజన సమ్మతమైన విషయము. అందువల్ల మీ ఆజ్ఞలు నెరవేర్చడంలో ఉన్న ఉత్సాహం నాకు మరి దేని మీదనూ లేదు. నేను ఏదో కష్టపడుతున్నాను అని మీరు దుఃఖపడవద్దు. తమకు అసత్య దోషం రాకుండా ఉండడమే నా మహదాశయము. తమ సత్యవ్రతం కోసం నేను దేన్నైనా వదులుకుంటాను, ఏ సుఖాన్నైనా వదులుకుంటాను. అందువల్ల నేను ఇప్పుడు ఈ రాజ్యం వదులుకొని పోవడం ఒక గొప్ప విషయం కాదు. తమ సత్యవ్రతానికి నా వల్ల భంగపాటు కాకూడదు. రాజా, నేను ఈ సీతతోనూ లక్ష్మణుడితోనూ మహారణ్యాలలో ప్రశాంత హరిణాలలో నానావిధ శకుంతల కూజితాలు వింటూ విహరిస్తాను. చిత్రవిచిత్రమైన వృక్షాలు చూస్తూ వివిధ ఫలాలు కందమూలాలు తింటూ గిరిగుహలలో నివసిస్తూ ఆయా నదులలోనూ సరస్సులలోనూ స్నానం చేస్తూ హాయిగా కాలం గడుపుతాను. రాజా, తామును ఇక్కడ సుఖంగా ఉండండి అని చెప్పినాడు రాముడు. దశరథ మహారాజు దుఃఖాగ్నిలో పడిపోయినాడు. ఆయనకు తాపం ఎత్తింది, ఏడుపు వచ్చింది. పెద్ద పెట్టిన ఏడుస్తూ రాముని గట్టిగా కౌగిలించుకున్నాడు. స్మృతి తప్పి పడిపోయినాడు. కైకేయి దేవి తక్కిన రాజపత్నులందరూ గొల్లుమన్నారు. ఇది అంతా వింటున్న సుమంత్రుడు ఆవుర్మని ఏడుస్తూ మూర్చపోయినాడు. అక్కడి వారందరూ అయ్యో అయ్యో అంటూ పెద్ద పెట్టిన వాపోయినారు. కైకేయికి సుమంత్రుని హితోపదేశము. సుమంత్రుడు తెప్పరెల్లి నిట్టూర్పులు విడుస్తూ తలాడిస్తూ చేతులు నలుపుకుంటూ పళ్ళు పటపటా కొరికినాడు. కోపోద్రేకంతో అతని కన్నులు కెంపుల వలె ఎర్రబడిపోయినవి. ముఖమంతా నెత్తురుముద్ద అయిపోయింది. ముఖమే కాదు, అతని దేహమంతా ఎర్రబడిపోయింది. సంతాపపడుతూ ఉన్న దశరథ మహారాజు వంక చూచినాడు. ఆయన మనస్సు తెలుసుకున్నాడు. తీక్షణ బాణాలతో మర్మస్థానాలను భేదించేటట్టు వాగ్బాణాలతో కైకేయీదేవి హృదయాన్ని చిందరవందర చేయవలెను అనుకున్నాడు. అంతటా సుమంత్రుడు ఆమె గుట్టు అంతా బట్టబయలు చేయదలుచుకుని, ఓ దేవి, చరాచరాత్మకమైన ఈ జగత్తుకంతటికి దశరథ మహారాజు ప్రభువు. ఆయన మీకు పెనిమిటి. ఆయన తలపెట్టిన పని మీరు కాదు అన్నారు. మీరు ఆయనను తిరస్కరించినారు. ఇక మీరు ఈ లోకంలో చేయలేని అకార్యం ఏమీ లేదు. దశరథ మహారాజు దేవేంద్రుడి వలె అజయుడు, హిమాచలం వలె అచలుడు, మహోదధి వలె అక్షోభ్యుడు. అటువంటి వాణ్ణి మీరు ఇట్టే దుఃఖాల పాలు చేసినారు. ఆయనను ఇక మీరు చంపివేస్తారేమో అనిపిస్తున్నది. కాదు, ఆయన వంశాన్ని నాశనం చేసి వేస్తారేమో అనిపిస్తున్నది. అమ్మ, ఆయన మనలందరినీ పోషిస్తున్నాడు. మనం కోరిన కోరికలు ఇస్తున్నాడు. మనమందరము ఆయనను అనుసరించే పోవలెను. అందులో మీరు ఆయనను చేపట్టి ఆయనను ఎప్పుడూ అనుసరిస్తూ సంతోషపెడుతూ ఉండవలెను. 1,00,00,000 మంది కొడుకులను కనిపించడం కన్నా పెనిమిటిని ఒక్కరిని అనుసరించి మెప్పించడమే ఆడదాని ధర్మము. అంతకన్నా అధికమైన ధర్మం ఆడదానికి మరి ఒకటి లేదు.
ఓ రాణి, రాజు చనిపోయినప్పుడు కొడుకులలో వయసును బట్టి పెద్దవాడు రాజు అవుతూ ఉంటాడు. తక్కిన కొడుకులు ఆ పెద్దవాడిని అనుసరించుకుని ఉంటారు. ఇది లోకధర్మము. ఈ ధర్మాన్ని ఇక్ష్వాకు వంశీయులు అనుచానంగా అనుసరిస్తున్నారు. కుల క్రమాగతమైన ఈ ధర్మాన్ని మీరు దశరథ మహారాజు జీవించి ఉండగానే ఆయన చేతనే చెడగొట్టించదలిచినారు. మీరు కృతార్థులైతే కావచ్చును, మీ పుత్రుడు భరతుడే రాజైతే కావచ్చును, ఈ భూమినంతా అతడే ఏలవచ్చును. మేము మాత్రం రాముడు పోయే చోటుకి పోయి ఉంటాము. మేమే కాదు, ఏ ఒక్క బ్రాహ్మణుడును ఈ అయోధ్యానగరంలో కాపురం ఉండడు. యోగ్యులైన వారెవరు ఈ అయోధ్యలో ఉండకుండా పోయేటంత అమర్యాద పనికి మీరు తలపడినారు. అమ్మా, మీరు ఎంతటి అపచారానికి పూనుకున్నారు. మీరిప్పుడు రాముణ్ణి అరణ్యవాసం చేయించమని పట్టుపడుతూ ఉన్నందుకు బ్రహ్మర్షులు యమదండం కన్నా భయంకరమైన తమ వాగ్దండాలతో మిమ్మల్ని ఎందుకు ప్రహరించకుండా ఉన్నారో తెలియడం లేదు. మీరు పూనుకున్న ఈ పాపకర్మకు ఈ భూమి ఇంకా ఎందుకు బద్దలు కాకుండా ఉన్నదో అని ఆశ్చర్యం వేస్తున్నది. ఓ రాజపుత్రి, ఎవడైనా గొడ్డలి తీసుకొని పని కట్టుకుని తీయని పండ్లు పండే మామిడి చెట్టును నరికివేసి వేప మొక్కకు పాదులు కట్టి పాలు పోసి పెంచితే అది తీయని కాయలు కాస్తుందా? అదేవిధంగా దశరథ మహారాజు తన పట్టమహిషిని వదిలిపెట్టి మిమ్మల్ని ఆదరించినాడు. ఇప్పుడు మీరు ఇలా చేసినారు. ఇప్పుడు మిమ్మల్ని అని ప్రయోజనం ఏమిటి? మీరు గొప్ప వంశంలో నుంచే వచ్చినారు. అయితే వేప చెట్టుకు ఎప్పుడైనా తేనె కారుతుందా? మీరు మీ తల్లి గుణాన పుట్టినారు. మీ తల్లి కథ ఇదివరకే నేను విన్నాను. పూర్వం ఒక మహాత్ముడు మీ నాయనగారికి సమస్త ప్రాణికోట్ల భాషలో బోధపడే వరం ఇచ్చినాడు. ఆ వర ప్రభావం వల్ల పిపీలికాది సమస్త జీవరాశుల మాటలు మీ నాయనగారికి తెలుస్తూ ఉండేవారు. ఒకనాడు మీ నాయనగారు పాన్పు మీద పడుకుని ఆ పక్కనే చీమలు చెప్పుకుంటూ ఉన్న మాటలు విన్నారు. ఆ చీమల మాటలకు ఆయనకు నవ్వు వచ్చింది. పెద్ద పెట్టిన చాలాసేపు నవ్వినారు. మీ నాయనగారు తనను అపహసిస్తున్నారు అని మీ అమ్మకు కోపం వచ్చింది. ఎందుకు నవ్వింది చెప్పమని మీ అమ్మ అడిగింది. నవ్విన కారణం చెప్పేట్టయితే తనకు వెంటనే చావు మూడుతుంది అని మీ నాయనగారు ఎంతో దూరం చెప్పినారు. మీ అమ్మ వినలేదు. చావండి బతకండి ఏమైనా కండి చెప్పవలసిందేను అని పట్టుపట్టింది. అంత మీ నాయనగారు వరమిచ్చిన ఆయనను అడిగినారు. ఆ వరప్రదాత ఏది ఏమైనా చెప్పకూడదు అన్నాడు. మీ అమ్మ అప్పటికి ఊరక ఉండకుండా మీ నాయనగారిని నిర్బంధించి బాధ పెట్టసాగింది. తన చావుకు కూడా మీ అమ్మ లెక్క చేయడం లేదు అని మీ నాయనగారికి పట్టరాని కోపం వచ్చింది. అంతటా మీ అమ్మను వెళ్ళగొట్టినారు. అప్పటి నుంచి మీ నాయనగారు కుబేరుడు వలె సుఖంగా ఉంటున్నారు. ఓ దేవి, మీరున్న ఇప్పుడు మీ తల్లి వలె దుష్టచారులు దారి పట్టినారు. పాపానికి ఒడిగట్టుకున్నారు. తల్లి గుణం కూతుళ్లకు, తండ్రి గుణం కొడుకులకు వస్తుంది అనే లోకోక్తిని యథార్థం చేస్తున్నారు. మీ అజ్ఞానం వల్ల మీరు మీ పెనుమటి దశరథ మహారాజు చేత చేయించకూడని పని చేయించడానికి పూనుకున్నారు. అందువల్ల ఆయనకు భరించరాని అపయశస్సు వస్తుంది. ఆయన చనిపోతాడేమో. మీరు అలా చేయవద్దు. మీరు మీ పెనుమిటికి విధేయులుగా ఉండవలెను. రాముడికి యువరాజ్యాభిషేకం చేస్తాను అని వారు మహాజన సభా మధ్యంలో ప్రకటించినారు. వారి మాట మీరు అబద్ధం చేయించవద్దు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అని పౌర జానపదులందరూ దుఃఖపడుతున్నారు. వారి అందరి దుఃఖాన్ని మీరు పోగొట్టవలెను. వారిని అందరినీ మీరు సంతోషపెట్టవలెను. పిన్నవాడికి పట్టం కట్టించి పెద్దవాడిని అడవులకు వెళ్ళగొట్టించమని పాపిష్టులు ఎవరో మిమ్మల్ని పురికొల్పినారు. ఆ అధర్మానికి మీ పెనుమటిని పాల్పడమని మీరు నిర్బంధిస్తున్నారు. తల్లి, ఈ దశరథ మహారాజు దేవేంద్రుడితో సరిసమానమైన లోకనాథుడు. లోకనాథుడే కాదు, మీకు నాథుడు. మీరు ఆయనను అధర్మం పాలు చేస్తున్నారు. అమ్మ, ఆయన మీకు వాగ్దానం చేసిన వరాలు పొల్లిపోతాయేమో అనుకోవద్దు. ఈ రాజీవాక్షుడు, ఈ శ్రీమంతుడు, ఈ పుణ్యాత్ముడు మీకు ఈ రాజ్యం కన్నా ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చి మీ వరాలు చెల్లిస్తాడు. కానీ మీరుగా మోసం చేసి ప్రమాణం చేయించుకున్న మీ వరాలు చెల్లించడు. మీరు అనుకున్నట్టు మీ వరాలు చెల్లిస్తాడు అని ఆశ పెట్టుకోవద్దు. అమ్మ, రాముడు జ్యేష్ఠుడు, వదాన్యుడు, సదాచార సంపన్నుడు, ధర్మరక్షకుడు, లోకరక్షకుడు, మహాబలవంతుడు. అతనికే పట్టాభిషేకం జరగవలెను. ఓ తల్లి, రాముడు ఇప్పుడు తండ్రిని వదిలిపెట్టి వనవాసానికి పోయేట్లయితే మీకు గొప్ప అపవాదు వస్తుంది. మీకన్నా ఎక్కువగా దశరథ మహారాజుకు అపయశస్సు వస్తుంది. ఈ రాజ్యంలో ధర్మం నాశనం అయిపోతుంది. అమ్మ, అందువల్ల రాముడే రాజ్యం ఏలవలెను. రాముడే లేకపోయేట్లయితే ఈ అయోధ్యలో యోగ్యులెవరూ నివసించరు. ఓ తల్లి, రాముడు యువరాజ్యాభిషేకం అయిపోగానే దశరథ మహారాజు పూర్వరాజర్షుల మాదిరిగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతారు. అందుకు మీరు వారికి తోడ్పడవలెను అన్నాడు. సుమంత్రుడు రాజు సమక్షంలో ఇంత నిష్ఠూరంగా మాట్లాడి ఇన్ని మంచి మాటలు చెప్పిన కైకేయీదేవి క్షోభపడలేదు. ఆమె హృదయం చెలించలేదు. ఆమె ముఖంలో క్రౌరపు చిన్నలైనా మారలేదు. ఆమె నిర్భయంగా ఊరక ఉన్నది. కైకేయి,
కోరినట్టు వరాలు చెల్లిస్తాను అని కైకేయీదేవికి చేసిన శపథం తప్పించుకోవడానికి దారి కనబడక దశరథ మహారాజు కన్నీళ్లు కారుస్తూ, ఓ సుమంత్రుడా, రత్నరాశులతోనూ సమస్త శస్త్రాస్త్రాలతోనూ చతురంగ సేనలు రాముడి వెంట పోవడానికి వెంటనే ఏర్పాటు చేయవలసింది. రాముడి ముఖ్యాశ్రితులు వీర్య పరీక్షార్థము రాముడు తన దగ్గర ఉంచుకున్న వీరులను ఆయుధాలు చేసి జీవించేవారిని, సేనలు విడిది చేసే చోట దుకాణాలు పరుచుకుని ఆయా వస్తువులమ్మే వర్తకులను, పాటలు పాడుతూ ఆటలాడే అందగత్తెలైన వేశ్యాంగనలను, పౌరమక్షులను, అడవిదారులు చూపించే బోయవాన్లను, ఇంకా రాముడి వెంట పోతాము అనే వారిని అందరినీ రాముడి వెంట పోయే సేనా సమూహంతో పంపించి వేయవలసింది. వారికి కావలసిన ధనము, వస్త్రాలు మొదలైనవన్నీ ఇవ్వవలసింది. ఇంకా నూనె, నెయ్యి మొదలైన అపురూప వస్తువులను బండ్ల మీద వేసి పంపించవలసింది. నా ధన కోశాన్ని, ధాన్య కోశాన్ని కూడా రాముడితో పంపించేయవలసింది. ఇలా చేసేటైతే అడవులలో క్రూర మృగాలను, అడవి ఏనుగులను వేటాడుతూనూ, ఆయా పుణ్యనదులలోనూ పవిత్ర హ్రదాలలోనూ స్నానం చేస్తూనూ, అడవి తేనె తాగుతూనూ నా పిల్లవాడు రాముడు కోసల రాజ్యాన్ని మర్చిపోగలుగుతాడు. పుణ్యక్షేత్రాలలో యజ్ఞాలు చేస్తూనూ, పుణ్యపురుషులకు యథోక్త దక్షిణలు ఇస్తూనూ పోయి నా పిల్లవాడు మహారణ్యంలో మహర్షుల మధ్య సుఖంగా ఉంటాడు. రాముడు శ్రీమంతుడుగా వనవాసం చేయవలెను. భరతుడు తన భుజబలంతో ఈ అయోధ్యలో రాజ్యపాలనం చేయవలెను అని ఆజ్ఞాపించినాడు. ఈ ఆజ్ఞను కైకేయీదేవి విన్నది. ఆమెకు భయం వేసింది. ఆమె ముఖం ఎండిపోయింది, గొంతు ఆరిపోయింది. ఏడుపు ముఖంతో దశరథ మహారాజు ఎదురుకుండా పోయి, రాజా, రాముడు వెంట సమస్తము పంపించి వేస్తే పౌరులందరూ వెళ్ళిపోతే అయోధ్యానగరం సురాసారాన్ని తాగివేసిన సురాభాండం వలె అయిపోతుంది. అటువంటి రాజ్యం భరతుడు వల్లడు అంటూ అంతమందిలోనూ సిగ్గు బిడియము లేకుండా అన్నది. ఆ పెద్ద పెద్ద కళ్ళ కైకేయీదేవిని చూస్తూ దశరథ మహారాజు, ఓ ఎగ్గుల మారి, మొయ్యరాని బరువు నా నెత్తిన ఎత్తినావు. ఇంకా ఎందుకు నన్ను హింస పెడతావు? రాముడు వెంట చతురంగ బలాలు పోకూడదు అని నీవు ఇదివరకే నన్ను వరం అడిగినావా అంటూ ప్రశ్నించినాడు. ఈ ప్రశ్నకు కైకేయీదేవికి కోపం ఇబ్బడి అయింది. ఆమె, రాజా, తమ పూర్వీకుడు సగర చక్రవర్తి తన జ్యేష్ఠపుత్రుడు అశ్వమంతుని అయోధ్యానగరం నుంచి అడవులకు వెళ్ళగొట్టినట్టు తాము రాముని పంపించి వేయవలెను అన్నది. చీచీ అన్నాడు దశరథ మహారాజు. ఆమె మాటలకు అక్కడ ఉన్నవారందరూ ఏవగించుకున్నారు. ఆమె ఎవరిని ఏమాత్రమూ లక్ష్యం చేయలేదు. ఆమె దశరథ మహారాజుతో ఇంకా ఏమో మాట్లాడబోయింది. అప్పుడు వృద్ధుడు, పరిశుద్ధుడు, మహాత్ముడు అయిన సిద్ధార్థుడు, ఓ దేవి, అశ్వమంతుడు దుష్టుడు అయోధ్యానగర వీధులలో ఆడుకునే పిల్లలను మరిపించి తీసుకొని పోయి సరియు నదిలో పడదోసి సంతోషిస్తూ ఉండేవాడు. అందుకు అయోధ్యానగర వాస్తవ్యులు అందరూ క్రుద్ధులైపోయి సగర చక్రవర్తి దగ్గరకు పోయి, రాజా, మేమందరం అయోధ్యానగరంలో ఉండవలను అనేట్టయితే తాము అశ్వమంతుడిని తమ పుత్రుణ్ణి అని మన్నించకుండా అడవులకు వెళ్ళగొట్టించవలను. తాము అతన్ని వెళ్ళగొట్టము అనేట్టయితే మేమందరము ఈ అయోధ్యానగరం వదిలిపెట్టి పోతాము అని చెప్పినారు. వారిని సగర చక్రవర్తి ఎందుకు అంత భయపడుతున్నది చెప్పమన్నాడు. ప్రభు, అశ్వమంతుడి బుద్ధి భ్రంశమైపోయింది. అతడు వీధులలో అమాయకంగా ఆడుకునే పిల్లలను మాయం చేసి తీసుకొని పోయి సరియు నదిలో పడదోసి చంపివేస్తున్నాడు. అతనికి అది ఒక వేడుక అయిపోయిందని పౌరముఖ్యులు చెప్పినారు. సగర చక్రవర్తి ఆ విషయం విచారించినాడు. అశ్వమంతుని, అతని భార్యను కట్టుగుడ్డలతో అప్పటికప్పుడు రథం ఎక్కించి అడవులకు పంపించి వేసినాడు. అశ్వమంతుడు జీవంతో తిరిగి అయోధ్యానగరానికి రాకూడదు అని కూడా శాసనం చేసినాడు. ఆ అశ్వమంతుడు పాపిష్టివాడై అడవులలో ఒక గుద్దలితోనూ చిన్న గంపతోనూ అన్ని దిక్కులా తిరుగుతూ కందమూలాలు తవ్వుకొని తింటూ కాలం గడిపినాడు. మహాపరాధం చేసినందువల్ల మహాధార్మికుడైన సగర చక్రవర్తి తన జ్యేష్ఠపుత్రుడు అని మన్నించకుండా అశ్వమంతుడిని అడవులకు వెళ్ళగొట్టినాడు. అమ్మ, ఈ రాముడు ఏం అపరాధం చేసినాడని దశరథ మహారాజు ఇప్పుడు ఇతన్ని అడవులకు వెళ్ళగొట్టవలెను? మాకు రాముడిలో ఏ ఒక్క దోషము కనిపించడం లేదు. రాముడు చంద్రుడి వలె నిర్మలుడు. ఓ రాణి, నిజంగా ఈ రాముడిలో ఏ ఒక్క దోషమైనా మీకు కనబడట్టయితే చెప్పండి. దశరథ మహారాజు ఇతన్ని ఇప్పుడే అడవులకు వెళ్ళగొడతాడు. ఏ దోషము లేని వాణ్ణి, అందులో పరమధార్మికుడైన వాణ్ణి అకారణంగా అడవులకు వెళ్ళగొట్టడం అధర్మము, అపరాధము. అటువంటి అధర్మం దేవేంద్రుడంతటి తేజోవంతునైనా దహించి వేస్తుంది అని చెప్పినాడు. సిద్ధార్థుడి మాటలకు దశరథ మహారాజు శోకోపహతుడైపోయినాడు. అతి హీనస్వరంతో, ఓ పాపిష్ఠురాలా, ఈ సిద్ధార్థ మంత్రి చెప్పింది నీకు నచ్చదు, నాకు తెలుసును. నీది కుత్సిత బుద్ధి, నీవి కుచేష్టలు. నాకు మేలు ఏదో నీకు మేలు ఏదో నీకు తెలియదు, నీవు తెలుసుకోలేవు. నీవు సన్మార్గం వదిలిపెట్టినావు. ఓ కైక, నేను ఇప్పుడు ఈ రాజ్యాన్ని త్యజించి వేస్తున్నాను. రాముడి వెంట వెళ్ళిపోతున్నాను. నీవు భరత మహారాజుతో యథేష్టంగా బహుకాలం ఈ రాజ్యం ఏలుతూ ఉండు అన్నాడు దశరథ మహారాజు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.